మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, చెప్పండి ఇన్స్పెక్టర్. నన్ను ఏదో అడగడానికి వచ్చి వెళ్ళారంట. ఏంటి విషయం? పాప చివరిసారి మీ ఇంటి నుంచి వెళ్ళింది. మిస్ అయి శవంగా దొరికింది. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. మీ ఎంక్వైరీలు అవి ఏమీ అవసరం లేదు. నా పాప గురించి ఏం చేయాలో నాకు తెలుసు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనొచ్చింది ఈ కేసును ఏం చేయాలా అని మీ దగ్గర సలహా తీసుకోవడానికి కాదు. పాపకి మీ వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని మీనాక్షి గారు మీ మీద అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వచ్చాను. ఏంటి, నా వల్లే అనూకలా జరిగిందని మీనాక్షి అనుమానమా? అసలే నా కూతురు చనిపోయిన బాధల్లో నేనుంటే అది అర్థం చేసుకోకుండా నా భార్య బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. చదువుకున్నవారు, పోలీస్ ఆఫీసర్ తను చెప్తే మాత్రం మీ బుద్ధి ఏమైంది? పోలీస్ ఆఫీసర్ని కాబట్టే కేసు పక్కతోవ పట్టకూడదని, న్యాయం జరగాలనే వచ్చాను మిస్టర్ వాసుదేవ్. నాకు తెలుసు నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ముందు నుండి నీ ధ్యాసంతా నా మీదే ఉంది. నన్ను ఏదో రకంగా ఇరికించాలని ఆలోచిస్తున్నా. మీనాక్షిని తెచ్చుకుంటే నా మీద ద్వేషం పెంచి ఏదో రకంగా మా ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నా. వద్దు ఇన్స్పెక్టర్, అనవసరంగా నా జోలికి వచ్చే ప్రయత్నం చేయొద్దు. జీవితాంతం బాధపడతా. వెళ్ళు. నువ్వేం నా సుపీరియర్ కావు వెళ్ళమనగానే వెళ్ళిపోవడానికి. పాప కేసులో అనుమానిస్తున్న వ్యక్తివి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు వెళతా. నువ్వు అడిగి అర్థం పర్థం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బయటికి వెళ్ళు. డ్యూటీ మీదున్న పోలీస్ ఆఫీసర్కి ఎదురు తిరిగితే ఆ తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావు. నా ఇంటి నుండి ఒక పోలీస్ ఆఫీసర్ని మెడపట్టి బయటకు గెంటించానన్న చెడ్డ పేరు నాకు తీసుకురావద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. కేవలం నీ మీద అనుమానంతో వచ్చాను కాబట్టి వెనక్కి తిరిగి వెళుతున్నా. నిన్నెలా పోలీస్ స్టేషన్కు రప్పించాలో, నీ పొగరుకు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అదే నేను చెప్తున్నాను. పొగరు తలకెక్కి కొండని ఢీక్కోవాలని చూడొద్దు. ఆహా, అది చూద్దాం. ఈ సిఐ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడదామనుకుంటున్నాడు సార్. మీనాక్షి మేడంని రెచ్చగొట్టి మిమ్మల్ని కేసులో ఇరికిద్దామనుకుంటున్నాడు. వినేవాళ్ళుంటే ప్రపంచంలో ఎవరైనా సలహాలు ఇస్తారు రవి. నా కూతురు చనిపోయిందన్న బాధతో మీనాక్షికి నా మీద కోపం ఎక్కువ ఉంది. అది ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఒకసారి వెళ్ళి మేడంతో మాట్లాడితే బాగుంటుంది సార్. తను కూడా కూతురు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తప్పుగా అర్థం చేసుకోకుండా వెళ్ళి పరిస్థితిని వివరిస్తే బాగుంటుందేమో. నేనేమీ తప్పుగా అర్థం చేసుకోలేదు రవి. తనే నన్ను అబద్ధం చేసుకుందే. ఈ ఆవేశంలో నేను వెళ్ళి కలవటం మంచిది కాదు. సమయం వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడతాను. అడ్రస్ దొరికింది సార్. మీ పాపకి యాక్సిడెంట్ చేసి చంపిన వాళ్ళ అడ్రస్ క్లియర్గా దొరికింది సార్. వెళ్దాం పద.
ఇదేంటి సార్, ముందు నెంబరు తర్వాత నెంబరు అన్నింట్లో కన్స్ట్రక్షన్ ఉంది, మరి ఈ నెంబర్లో ఖాళీ స్థలం ఉండటం ఏంటి? ఈ అడ్రస్ మీద కార్ రిజిస్ట్రేషన్ ఉండటం ఏంటి? కానిస్టేబుల్, నువ్వు తెచ్చిన అడ్రస్ కరెక్టేనా? సరిగ్గా తెలుసుకున్నావా? మన సీసీ కెమెరాలో రిజిస్టర్ అయిన కార్ నెంబరు ఈ అడ్రస్ మీదే ఉంది సార్. దీంట్లో తేడా రాకూడదని నేనే కంప్యూటర్ చూసి మరీ నోట్ చేసుకున్నాను సార్. ఖచ్చితంగా ఇదే అడ్రస్ సార్. మరి ఇక్కడ బిల్డింగ్ ఉండాలి కదా, ఖాళీ స్థలం ఉందేంటి? అదే అర్థం కావట్లేదు సార్. రవి, ఇది పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు రవి. సార్, అవును రవి, నా కూతుర్ని యాక్సిడెంట్ చేసి దారుణంగా చంపిన వాళ్లే దొరకకుండా ఉండడం కోసం ఇదంతా ప్లాన్ చేశారని ఈ ప్లేస్ చూసాక అర్థమవుతుంది. అదేంటి సార్? మనం ఈ అడ్రస్కి వస్తామని ముందుగానే ఊహించి ఆర్టీఏ ఆఫీసులో డబ్బులిచ్చి కార్ రిజిస్టర్ అయిన అడ్రస్ ఈ అడ్రస్కి మార్పించారు. ఎవరు చేసుంటారు సార్? ఖచ్చితంగా ఈ సిటీలో బాగా పలుకుబడి ఉన్న వాళ్లే చేసుంటారు. చేతికి మట్టి అంటకుండా ఉండడం కోసం ఇదంతా చేశారు. వదిలిపెట్టను! నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన వాళ్ళెంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏ హోదాలో ఉన్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టను! ఏ చేతులతో అయితే నా కూతుర్ని పూడ్చిపెట్టాను, ఆ చేతులతోనే వాళ్ళని చంపి నా కూతురి సమాధి పక్క పూడ్చిపెట్టే వరకు నిద్రపోను. దేవ్, వాసుదేవ్, మేయర్ ఉమాదేవి గారికి, 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 మేయర్ ఉమాదేవి గారికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పుకోండి. నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఉమాదేవి గారికి స్వాగతం, సుస్వాగతం. Congratulations, Mom. I'm so happy for you. మళ్ళీ మీరు మేయర్గా ఎన్నికైనందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకు నేను మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నా భర్త తర్వాత మీ అభిమానంతో నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ బాధ్యత నేనెప్పుడూ మర్చిపోను. నేను మేయర్గా ఈ స్థానంలో ఉన్నంతకాలం ప్రజలకే సేవ చేస్తాను. వాళ్ల కష్టసుఖాలలో అండగా ఉంటాను. సింధు, శక్తి ఎక్కడా? జై శ్రీరామ్. నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం ఎలా చేస్తానమ్మా? నీ ప్రాణాలు పోవు తల్లి.